హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్న టెక్ విత్ తారక్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ X7. ఇది వచ్చేటప్పటికి మనకి మొత్తం 2 వేరియంట్స్తో వస్తుంది. మనకి 6GB ర్యామ్, 128GB అండ్ 8GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్తో వస్తున్నాయి. నాకు అక్కడ ఉన్నది అయితే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అండ్ 128GB. ఇది వచ్చేటప్పటికి మనకి MediaTek Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి ఇండియాలో ఫస్ట్ మొబైల్ మనకి Dimensity 800U ప్రాసెసర్తో రావడం. 5G ప్రాసెసర్, మనకి డ్యూయల్ సిమ్లు కూడా మనకి 5Gకి సపోర్ట్ చేస్తాయి. దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఈ బాక్స్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. మనకి సైడ్ వచ్చేటప్పటికి రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్లో మనకి రియల్మీ X7 అని రాసి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది MediaTek Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. 5G ప్రాసెసర్. ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి బాక్స్లో అయితే మనకి 65W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మిగతా స్పెసిఫికేషన్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. రియల్మీ X7 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ అండ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది అండ్ MediaTek Dimensity 800U ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5G ప్రాసెసర్. మనకి డ్యూయల్ సిమ్ కూడా మనకి 5Gకి సపోర్ట్ చేస్తాయి. ఇది 2 వేరియంట్స్తో వస్తుంది. మనకి 6GB ర్యామ్ అండ్ 128GB అండ్ 8GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకు వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి 4310 mAhతో వస్తుంది. కెమెరా వచ్చేటప్పుడు మనకి ట్రిపుల్ కెమెరా సెటప్. ఈ మనకి రియర్ కెమెరాలో మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది f1.8 అపేచర్తో వస్తుంది. నెక్స్ట్ మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది f2.3 అపేచర్తో వస్తుంది. ఇది నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇది 2.4 అపేచర్తో వస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. సిమ్ టైప్ వచ్చేటప్పటికి నానో సిమ్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇవి రియల్మీ X7 స్పెసిఫికేషన్స్ చూసుకున్నారు. మనకి బాక్స్ మీద అయితే సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 0.91 W/kg ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 0.561 W/kg ఉంది. మనకి బాక్స్ మీద అయితే మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మనం బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇందులో ఏ కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ని. మనకి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. అన్కవర్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ స్పీడ్ అని రాసింది. దీన్ని ఒకసారి బయటకు తీద్దాం. ఇందులో అయితే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. వచ్చేటప్పటికి మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ మనకి వారంటీ ఇన్ఫర్మేషన్. ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్లో మనకి మొబైల్ అయితే ఉంది. మొబైల్ ఒకసారి బయటకు తీసి చూద్దాం. ఇది మనకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. మొబైల్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఒకసారి మనం దీన్ని కవర్ రిమూవ్ చేసి చూద్దాం. ఇది ఏ మెటీరియల్తో వస్తుందో చూద్దాం. మనకి మొబైల్ పట్టుకున్నప్పుడు అయితే చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ప్రీమియం ఫీలింగ్ ఉంది. మనకి బ్యాక్ అయితే మనకి పాలికార్బోనేట్ యూజ్ చేశారు వీళ్ళు. ఫ్రేమ్ కూడా మనకి పాలికార్బోనేట్ యూజ్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్ ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం మొబైల్ని. నెక్స్ట్ బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో మనకి ట్రాన్స్పరెన్సీ కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది క్వాలిటీ అయితే అంత ఎక్సలెంట్ అని చెప్పలేం. నెక్స్ట్ ఇది ఒకసారి మనం యూజ్ చేసి చూద్దాం. ఒకసారి మొబైల్ అయితే కేసుతో పాటు ఎలా ఉందో చూద్దాం. మనకి కేసు అయితే పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. ట్రాన్స్పరెన్సీ కేస్ కాబట్టి బాగానే ఉంది. పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో పవర్ అడాప్టర్ అయితే ఉంది. ఇది వచ్చి మనకి 65W పవర్ అడాప్టర్. ఇది అవుట్పుట్ మనకి 65W ఇస్తుంది. కానీ మనకి మొబైల్ మాత్రం 50W సపోర్ట్ చేస్తుంది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనకి Type-C కేబుల్తో వస్తుంది. Type-C డేటా కేబుల్. ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. నెక్స్ట్ డాంగిల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. అందునుంచి వీళ్ళు డాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు అందులో. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మొబైల్ని అయితే ఒకసారి బూట్ చేసి చూద్దాం ఇందులో పవర్ ఉందో లేదో. మనకి మొబైల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన రియల్మీ బ్రాండింగ్ అని రాసి కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే ఉంది. దీన్ని క్విక్గా సెటప్ చేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సార్ మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ బాటమ్ చూసుకున్నట్లయితే మనకి సిమ్ ట్రే ఉంది. తర్వాత ప్రైమరీ మైక్రోఫోన్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది Type-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది అండ్ స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ అయితే పవర్ బటన్ ఉంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 16MP ఫ్రంట్ కెమెరా ఉంది అండ్ ఇయర్ పీస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ X7 హోమ్ స్క్రీన్. రియల్మీ X7 హోమ్ స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి వీటి స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. నెక్స్ట్ మనకి 128GBలో 118GB మనకి ఫ్రీ వస్తుంది. ఇది మనకి 6GB ర్యామ్తో వస్తుంది. రియల్మీ OS వెర్షన్ 1.0తో రన్ అవుతుంది మొబైల్. ఈ మొబైల్ మనకి డ్యూయల్ నానో సిమ్తో వస్తున్నాయి. మనం ఒకసారి సిమ్ ట్రేని అయితే తీసి చూద్దాం.
ఈ ట్రే అయితే మనకి హైబ్రిడ్ స్లాట్ ఏమేం కాదు, మనకి 2 సిమ్స్ మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది. ఇది ఒక బ్యాడ్ మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. ఇందులో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. స్పీకర్ అయితే చాలా లౌడ్ ఉంది. మనం ఒక వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాం, డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం. ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ అండ్ సూపర్ AMOLED డిస్ప్లే. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అది మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కలర్ రిప్రొడక్షన్ ఎవ్రీథింగ్ సూపర్ ఉన్నాయి ఇందులో. మీరు కూడా ఈ డిస్ప్లే క్వాలిటీని ఒకసారి జడ్జ్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఫ్రెండ్స్, Realme X7 కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. ఇది Realme X7 కెమెరా ఇంటర్ఫేస్. ఇది వచ్చేటప్పుడు మన బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. ఈ కెమెరా ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఇందులో ఫోటో మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది, నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ మోడ్ ఉంది, స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, తర్వాత ప్రో మోడ్ కూడా ఉంది. ఫస్ట్ మనం వీడియో మోడ్ చూసుకుందాం. ఈ వీడియో మోడ్లో మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసినప్పుడు మనకి స్టడీ మోడ్ అని కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మనం ఫోటో మోడ్ చూసుకున్నట్లయితే ఫోటో మోడ్లో మనకి వైడ్ యాంగిల్ కెమెరా మోడ్ ఉంది, తర్వాత నార్మల్ కెమెరా మోడ్ ఉంది. నార్మల్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ కెమెరా. ఈ వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 64 మెగాపిక్సెల్ యూజ్ చేసుకుని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇందులో మనకి కొన్ని ఫిల్టర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు, AI ఇంప్లిమెంట్ చేసి. నెక్స్ట్ మనకి స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది అండ్ ప్రో మోడ్లో ఉంది. ఈ Realme X7 ఫోన్ కెమెరా యూజ్ చేసి నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను. అది ఆ ఫొటోస్ బట్టి మీరు ఈ కెమెరా ఎలా ఉందో జడ్జ్ చేసుకోండి. ఈ పిక్చర్ వచ్చేటప్పుడు మనకి Realme X7 బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పోర్ట్రేట్ షాట్ ఇది. ఇది వచ్చేటప్పటికి Realme X7 బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చర్ ఇది. ఇది కూడా Realme X7 బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్ ఇది. ఇది Realme X7 వైడ్ యాంగిల్ కెమెరాతో తీసిన పిక్చర్ ఇది. ఇది Realme X7 పోర్ట్రేట్ షాట్. ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఎలా ఉందో మీరు జడ్జ్ చేసుకోండి. ఇది Realme X7 ఫ్రంట్ కెమెరా పిక్చర్ ఇది. ఇది Realme X7 ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్ ఇది. ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPSతో రికార్డ్ చేసిన వీడియో. స్టెబిలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి స్టడీ మోడ్. ఇది 4K 30 FPSలో స్టడీ మోడ్ ఇది. ఇది ఫ్రెండ్స్ Realme X7 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తాను. దీనికి సెపరేట్గా కెమెరా రివ్యూ అండ్ గేమింగ్ రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలా ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.